హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఈరోజు మీ ముందుకి రావడానికి ఒక కారణం అయితే ఉందండి. సో ఏంటి అంటే ఆ కారణం వీడియోలో అయితే చెప్తాను. సో విని తర్వాత మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి కొద్దిగా. సో నేనైతే ఈ ఛానల్ కరెంట్ అఫైర్స్ ఛానల్ అంటే నేను ఈ ఛానల్లో అయితే కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసి మ్యాక్సిమం 5 years అవుతుందండి. 5 yearsలో మధ్యలో ఒక 6 months వరకు అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం వీలు పడలేదు నాకు అప్పుడు. సో నేనైతే యాక్చువల్లీ చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. మధ్యలో ఒక 6 months 8 months వరకు అయితే అప్లోడ్ చేయలేదు. సో అలా కొద్దిగా టైం అప్లోడ్ చేయకపోవడం వల్ల నాకు టైం వేస్ట్ అయింది. అప్పుడు వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ కూడా అప్పుడు ఒక 800 వచ్చినాయి నాకు వాచ్ అవర్స్ అనేవి. సో అవి కూడా డిక్రీజ్ అవుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా. సో ఎక్కువ ఎంకరేజ్ అయితే చేయట్లేదండి. ఎడ్యుకేషన్ ఛానల్ కదా, కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఎవరు చూస్తారండి? ఎవరికో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు, అందరైతే చూడరు కదా. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి ఎక్కువ ఇవైతే చూడరు కదా. సో నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసి అయితే 5 years అవుతుంది అనమాట. సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, పెరుగుతున్నారు, బట్ వాచ్ అవర్ మాత్రం రావట్లేదు అనమాట. సో ఇంకా 5 years అవుతున్నా కూడా ఛానల్ మానిటైజేషన్ అయితే కాలేదు. అందుకోసం అనేసి నేను కరెంట్ అఫైర్స్తో పాటు నేను వ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తూ ఉన్నట్లయితే నేను కూడా కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. కొంచెం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తాను వీక్లీలో 2 రోజులు అయితే కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేస్తాను. మిగతా డేస్ అయితే నేను వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తాను అనమాట. వాచ్ అవర్ అయితే పెరగాలి కదా. సో ఓన్లీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తానే వాచ్ అవర్ అయితే పెరగట్లేదండి. 5 years అంటే చూసుకోండి మీరే. చేస్తున్నాను, వీడియోస్ అయితే చేస్తున్నాను, కానీ వాచ్ అవర్స్ అయితే పెరగడం లేదు. సో నాకైతే చాలా బాధగా ఉందండి. 5 years నుండి చేస్తున్నాను కదా, మధ్యలో ఒక 8 months ఏమో నేను అప్లోడ్ చేయలేదన్నమాట. అప్లోడ్ చేయలేకపోయాను టైం లేక. సో 5 years అంటే కూడా చాలా ఇబ్బందిగానే ఉంది, బాధగా కూడా ఉంది. అందుకనేసి నా డెసిషన్ అనేది చేంజ్ చేసుకున్నాను అనమాట. కరెంట్ అఫైర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అందులో కూడా వాచ్ టైం పెరగాలంటే నేను బ్లాగ్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి విషయాలు కూడా నేను ఇంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో చూసిన వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడున్నటువంటి చాలా వరకు అయితే యూట్యూబ్ క్రియేటర్స్ అయితే చాలా మంది ఉన్నారు. ఈ యూట్యూబ్ క్రియేటర్స్ అందరు కూడా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటే కూడా చాలా హెల్పింగ్గా ఉంటుందండి. కొంచెం అయితే ఇలాంటి చిన్న చిన్న క్రియేటర్స్ని, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారు, ఇలా చిన్న చిన్న క్రియేటర్స్ని అయితే సపోర్ట్ చేయండి మీరు కూడా. ఎందుకు చెప్తున్నానంటే నేను 5 years అవుతుంది ఛానల్ పెట్టేసి. సో అందుకనేసి నేను చాలా బాధతో చెప్తున్నానండి. కొంచెం అయితే మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. సో ఈరోజు నేనైతే వ్లాగ్స్ అనేవి బ్రెయిన్ విటాతో అయితే స్టార్ట్ చేయబోతున్నాను. కొంచెం అయితే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఈ సమ్మర్ కూడా స్టార్ట్ అయింది. పిల్లలకు కూడా ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అలవాటు చేసినట్లయితే వాళ్ళు టీవీకి మొబైల్కి అతుక్కోపోకుండా సో ఇలాంటి గేమ్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపుతారు అనమాట. విటా గేమ్ అనేది మెదడుకి ఎంతో మంచిది అనమాట, వ్యాయామాన్ని ఇస్తుంది. అంతేకాకుండా పిల్లలలో ఏకాగ్రతను పెంచుతుంది, చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. సో మంచి నాలెడ్జ్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా స్ట్రాటజిక్ థింకింగ్ పెరుగుతుంది అనమాట. సో సృజనాత్మకత అంటారు కదా, సో అలాంటివి పిల్లల్లో ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడు మొబైల్ టీవీలే కాకుండా ఇలాంటి కొన్ని ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ నేర్పిస్తూ ఉన్నట్లయితే పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుంది. మొబైల్ని టీవీని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ముందుగా ఈ గేమ్తో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ మనకు ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాదాలు.